కన్నడ వచ్చేసి తెలుగు అన్నట్టు చాలా భారీ ఎత్తున బయట అనుకుంటున్నారు అన్న. అవును. సో కన్నడలో వ్యక్తులను కన్నడలో బాగా సపోర్ట్ చేస్తున్నారు. మన తెలుగులో ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఏందని అసలు కారణం? ఇప్పుడు అనుభవాలు లేవా అట్లా? అలా కాదు, మన తెలుగులకు బుర్రలేదు నిజంగా. వాళ్ళు ఇక్కడ సీజన్ 8 లో కన్నడ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారని అక్కడ కాలేజీలకు వెళ్ళి వాళ్ళు పోస్టర్లు పెట్టి క్యాంపెయిన్ చేస్తున్నారు. మన వాళ్ళకి కొంచెం సిగ్గులేదు. మన వాళ్ళు ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చినా లేకపోతే ఓజీస్ లో ఉన్నా గానీ వాళ్ళని ఏనాడు కూడా మనం అలాగా క్యాంపెయిన్ చేసి సపోర్ట్ చెయ్యాలి. ఈ పరిణామాలన్నీ చూస్తుంది. అసలు పృథ్వీ అనేవాడు 4వ వారం 3వ వారం వెళ్ళిపోవాల్సినాడు ఇప్పటి వరకు ఉన్నాడు అంటేనే ఆ క్యాంపెయిన్ కారణమే నాకు తెలిసింది. ఇప్పటి వరకు అసలు ఎంత ఎంత చండాలమైన ఆట ఆడతారంటే వాళ్ళు అసలు మొన్నటిదాకా గ్రూపిజమే, అసలు మామూలు గ్రూపిజం కాదు. ఆ గ్రూపిజం తట్టుకోలేక కొంతమంది వెళ్ళిపోయారు బయటికి, సెల్ఫ్ ఎడిక్ట్ అయ్యి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ కనుక బయాస్గా ఉంటే బిగ్ బాస్ అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు మన కన్నడ వాళ్ళు తెలుగు సీజన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నిఖిల్ గానీ, ప్రేరణ గానీ, యష్మి గానీ, ఇలాగా పృథ్వీ గానీ వాళ్ళకి సపోర్ట్ చేయాలి, మనం ఓట్ చేయాలని ఒక్కొక్క కాలేజీలో క్యాంపెయిన్ పెడుతున్నారంటే ఒక్కొక్క కాలేజీకి వచ్చేసి ఈక్వల్ గా 1000 to 2000 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎంత మంది ఓట్లు ఎత్తే ఇతనికి ఎంత బూస్టింగ్ వస్తుంది. ఒక్క కాలేజీ క్యాంపెయిన్ చేస్తేనే 2-3 వేల ఓట్లు వస్తాయి. అలాంటిది ఇన్ని కాలేజీలో చేస్తున్నారు ఈ లెక్కన. మనం కూడా ఏం చేయాలంటే మన తెలుగు వాళ్ళకి కనీసం వాట్సాప్ లోనే షేర్ చేయండి. మీరు క్యాంపెయిన్ ఎలాగే చేయరు, సెల్ఫ్ క్యాంపెయిన్ చేయండి, మన తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయండి. బాగా ఆడుతున్నారండి వాళ్ళు చేసుకున్నప్పుడు, లేదా వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళు కరెక్ట్ అయినప్పుడు మనం చేసుకున్నది కరెక్టే కదా. ఆ రకంగా గౌతమ్ని కానీ, టేస్టీ తేజని కానీ, అవినాష్ని కానీ, రోహిణిని కానీ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి కొంచెం పైకి తీసుకురండి అని శాంతం ఆటలో సపోర్ట్ చేయమని నేను చెప్పను. కాబట్టి సపోర్ట్ అనేది ముఖ్యం అని వాళ్ళు ఎలా అనుకుంటారో మనకు కూడా ముఖ్యమే. కాబట్టి మనం కూడా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో మనం కూడా అలాగే బిహేవ్ చేయడం తప్పలేదు, నిలబెట్టాలి. ఇప్పుడు జబర్దస్త్ మహేంద్ర అనేవాడు రివ్యూస్ చెప్తా చాలా సార్లు చెప్పాడు ఈ మాట. వాళ్ళు అక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు, మన వాళ్ళు చేయరు, మన వాళ్ళు ఎందుకు చేయరు అని చాలా సార్లు క్వశ్చన్స్ చేస్తుంది. ఏంట్రా అని ఒకసారి చూస్తే నేను నిజంగా అక్కడ యూట్యూబర్స్ సోషల్ మీడియాలో వాళ్ళు మన తెలుగు బిగ్ బాస్ లో ఇలాగ మన వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, సపోర్ట్ చేయండి అని క్యాంపెయిన్ చేస్తున్నారు, సెల్ఫ్ క్యాంపెయిన్ చేస్తున్నారు వాళ్ళు. అంత సెల్ఫ్ గా ఉన్నప్పుడు వాళ్ళు మనం ఎందుకు ఉండకూడదు? మనం సెల్ఫిష్ గా ప్రూవ్ చేద్దాం, మనం కూడా సెల్ఫ్ కాంబినేషన్ చేద్దాం, క్యాంపెయిన్ చేద్దాం ఖచ్చితంగా. మన తెలుగు సపోర్ట్ చేస్తూ శంకరన్న బయటకు వచ్చింది. అవును, అమరపేట శంకరన్న. అసలు శంకరన్న అనే వ్యక్తి ఎవరికి కూడా ఇప్పటి వరకు ఏ పొలిటికల్ పార్టీకి కూడా సపోర్ట్ చేయలేదు, ఎవరికి చేయడైనా. అలాంటిది గౌతమ్ కి ఓట్లు వేయండి, గౌతమ్ బాగా ఆడుతున్నాడని సపోర్ట్ చేయడం పట్ల నాకు కూడా కొంచెం మర్యాద గౌరవం పెరిగింది. నిజంగా శంకరన్న లాంటి వాడే ముందుకొచ్చి గౌతమ్ ఓట్లు వేయండి అంటున్నాడంటే అక్కడ గ్రూపిజం కనబడింది ఆయనకు కూడా. హౌస్ లో గ్రూపిజం అప్పుడు అటాక్ చేస్తున్నారో గౌతమ్ని కావాలని ట్రిగ్గర్ చేస్తున్నారు, పాయింట్ అవుట్ చేస్తున్నారని ఆయనకు కూడా అనిపించి అలా సపోర్ట్ కోరాడు. కాబట్టి మతోందరం ఆయన మాట మేరకు ఆయన ఉన్న ఫ్యాన్స్ అందరికి కూడా నేను ఒకటే చెప్తున్నా, మీకు తోచిన ఓట్లు వేయండి. ఎందుకంటే సీజన్ ఫైనల్ కి వచ్చేసింది, ఇంకా 2 weeks రన్ అవుద్ది చూసుకున్నా. ఈ 2 weeks లో మనకు కావాల్సినంత బజ్ రావాలి, మన తెలుగులో నిలబడాలంటే ఖచ్చితంగా మీరు కూడా సెల్ఫ్ క్యాంపెయిన్ అనేది కంపల్సరీ చేయాలి. బిగ్ బాస్ 8 కి ఖచ్చితంగా ఈ క్యాంపెయిన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అది గౌతమ్ విన్నర్ అవ్వడానికి మరీ ముఖ్యంగా అవినాష్ గాని ఎవరైనా కానీ తెలుగులో ఎవరు విన్నర్ అయినా మన తెలుగు సీజన్ లో విన్నర్ అయ్యారని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా వాళ్ళు సెల్ఫిష్ గా ఉంటే మనం కూడా సెల్ఫిష్ గా ఉన్నాం ఖచ్చితంగా. మీరు చాలా అందంగా తెలుగు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, శంకరన్న సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి తెలుగు వ్యక్తులను పెట్టుకుని కింగ్ నాగార్జున గారు స్టూపిడ్ అని ఒక పదాన్ని ఉపయోగించారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే కదా నేను చెప్పేది ఏంటంటే, నాగార్జున గారు ఎలా మాట్లాడుతున్నారంటే గౌతమ్ మాట్లాడేటప్పుడు ఆ పాయింట్ చెప్పేటప్పుడు కూడా నువ్వు